ఫ్రెండ్స్ మీకు మోస్ట్ హై ప్రాబబిలిటీ సెటప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చాలామంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసినప్పుడు కొన్ని ప్లేసెస్‌లో ఏంటంటే ఈ జోన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రైస్ అనేది పైకి వెళ్ళింది. సో, పైకి వెళ్ళినటువంటిది మళ్ళీ అదే జోన్ దగ్గరకొచ్చింది. అంటే ఇదొక డిమాండ్ ఏరియా. మళ్ళీ అదే జోన్‌కొచ్చింది. సో, ఇక్కడ మీరందరూ అబ్జర్వ్ చేయండి. ఇదొక కన్సాలిడేషన్. సో, కన్సాలిడేషన్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ నుండి ప్రైస్ అనేది పైకి వెళ్ళదు అని అనుకుంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక సపోర్ట్ దగ్గర గనక ఒక కన్సాలిడేషన్ ఉంది. అంటే ఇలా ఇక్కడికొచ్చింది, ఇదొక సపోర్ట్ అనుకోండి. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడే ప్రైస్ అనేది ప్లే అవుతా ఉంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ మీ వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక సపోర్ట్ దగ్గర గనక ఇలా కన్సాలిడేట్ అయ్యి సడెన్‌గా మనకొక బ్రేకౌట్ గనక ఇచ్చిందనుకోండి. సో, బ్రేకౌట్ ఇచ్చినప్పుడు వాల్యూమ్ చెక్ జేసుకోవాలి. సో, ఇక్కడ కన్సాలిడేషన్ తర్వాత దీని పైన క్లోజ్ కావడం అండ్ వాల్యూమ్ గూడా పెరగడం. దీని అర్థం ఏంటంటే బయ్యర్స్ అనేవాళ్ళు చాలా అగ్రెసివ్‌గా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు. ఎందుకు అంటే ఇక్కడ కన్సాలిడేషన్ అయినప్పుడు ఈ సపోర్ట్ దగ్గర ఈ కింద విక్స్ ఉన్నాయి గదా! సో, విక్స్ అనేవి ఏంటంటే ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు దీన్ని పైకి పుష్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రైస్ అనేది ఫాలో అవుతున్నప్పుడు ఇలా పెద్ద పెద్ద క్యాండిల్స్ పడతా ఉంటాయి. బట్ ఎప్పుడైతే సపోర్ట్ దగ్గరకొచ్చిన తర్వాత క్యాండిల్ యొక్క సైజ్ అనేది చాలా చిన్నగా అయిపోతుంది. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో, సపోర్ట్ దగ్గర కన్సాలిడేషన్ గనుక ఉంటే బ్రేకౌట్ అనేది విత్ వాల్యూమ్ గనక పైకి వెళ్తే అక్కడ ఒక హై ప్రాబబిలిటీ ఉంటుంది. అంటే అక్కడ మనం బై చేస్తాము. దీని కింద స్టాప్ లాస్ పెడతాము. అండ్ అదే విధంగా ఒక రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గనక ఒక కన్సాలిడేషన్ గనక ఉంటే ఇలా. సో, మళ్ళీ ఒక రెసిస్టెన్స్ దగ్గరికెళ్ళింది అండ్ అక్కడే ఒకటే జోన్‌లో ప్లే అవుతూ అప్పుడు బ్రేక్ డౌన్ అయింది విత్ హై వాల్యూమ్. అంటే ఇక్కడ మనము షార్ట్ సెల్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకేంటంటే ఒక కన్సాలిడేషన్ మళ్ళీ చూడండి. మళ్ళీ అదే జోన్‌కొచ్చింది. ఇంకొకటేంటంటే ప్రతిసారి సపోర్ట్ దగ్గరికొచ్చినప్పుడు ప్రీవియస్‌గా గనక ఇక్కడ కన్సాలిడేషన్ అవుతే అదే జోన్‌కొచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే ప్రీవియస్‌గా ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు దీన్ని పైకి పుష్ చేశారు. సో, మళ్ళీ పడుతున్నప్పుడు కూడా ఆ జోన్‌కొచ్చినప్పుడు కొద్దిసేపు అక్కడే ప్లే అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ నెగెటివ్ న్యూస్ గనక ఏదన్నా ఉంటే మనకొక షార్ప్ ఫాల్ ఉండే అవకాశం అయితే ఉంటది. సో, ఇదే విధంగా చెప్పిన విధంగా ఇక్కడ కన్సాలిడేషన్ మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఆల్రెడీ అగ్రెసివ్‌గా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఈ జోన్‌కొచ్చి మళ్ళీ కొద్దిసేపు మాత్రమే కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ కిందికనేది పడడం జరిగింది. సో, కన్సాలిడేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర గనక కన్సాలిడేషన్ ఉంటే మీరు వాల్యూమ్‌ని అబ్జర్వ్ చేయాలి. సపోర్ట్ దగ్గర గనక కన్సాలిడేషన్ ఉండి పైకి గనక బ్రేకౌట్ ఇచ్చి విత్ వాల్యూమ్ పైకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటది. అండ్ రెసిస్టెన్స్ దగ్గర గనక కన్సాలిడేషన్ ఉండి బ్రేక్ డౌన్ అయితే విత్ వాల్యూమ్ అక్కడ కిందికి పడే అవకాశం అయితే ఉంటది. సో, వాల్యూమ్ బిహేవియర్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.